నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన సంబంధించినటువంటి అరెస్టు గురించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి హైకోర్టులో ఆ వాదనలు కావచ్చు, మరో పక్కన కేటీఆర్కు లభించినటువంటి ఉపశమనం కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ కేసు అంతా కూడా ఓ లొట్టపీస్ కేసు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. కేటీఆర్కు ఖచ్చితంగా ఏసీబీ అరెస్ట్ చేయబోతా ఉంది. 30వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 30వ తారీఖు వరకు కేటీఆర్ను ముట్టుకోవద్దు, కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం. అలాగే నిన్న డిసెంబర్ 31వ తేదీన హైకోర్టులో ఇదే సంబంధించినటువంటి అంశం పైన ఏసీబీ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ కూడా కొనసాగడం జరిగింది. దాంట్లో మరోసారి కేటీఆర్కి పెద్ద ఉపశమనం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క తీర్పు వెలువరించేంత వరకు, అంటే తీర్పుని పూర్తిగా హైకోర్టు సైతం కూడా రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పు వెలువరించేంత వరకు సైతం కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. అంటే మరి తీర్పు ఎప్పుడు ఇస్తారనేది ఇప్పుడు క్వశ్చన్. మరి రేపు ఇస్తారా, నెలకి ఇస్తారా, 2 నెలలకి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అనేది క్వశ్చన్. మరి ఆ తీర్పులో ఏముండబోతా ఉన్నది? నిజంగా కేటీఆర్ని విచారించుకునేటువంటి ఏదైతే ఉందో విచారించుకోవచ్చు, నువ్వు ఎప్పుడైనా విచారించుకోవచ్చు. ఆ సంబంధించినటువంటి అవకాశాన్ని కోర్టు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ను ఎప్పుడైనా కానీ ఏసీబీ విచారించుకోవడానికి వీలుంది, కానీ అరెస్ట్ చేసేందుకు మాత్రం వీలు లేదు అని చెప్పేసి ఒక పక్కన కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కేసునేమో లొట్టపీస్ కేసు అని చెప్పేసి అనడంతో పాటు ఈ కార్ రేసు అసలు పసలేదు, అవినీతే లేనప్పుడు అరెస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వు చేసినటువంటి ఈ భాగోతం, నువ్వు చేసినటువంటి ఈ వ్యవహారం 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం నువ్వు చేసినవా లేదా? ఒకవేళ కనుక నువ్వు చేయనట్టయితే ఉంటే నీకు అంత భయం ఎందుకు? ఇప్పుడు అవినీతే లేదన్నప్పుడు నువ్వు క్యాష్ పిటిషన్ ఎందుకు వేయడం జరిగింది, దీన్ని కొట్టేయమని చెప్పి? అంటే దీంట్లో ఈ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ముందుగా ఉన్నటువంటి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పినటువంటి, నువ్వు ఒప్పుకున్నటువంటిది, నా ప్రమేయంతో ఆ డబ్బుల చెల్లింపులు జరిగినాయి, నా ప్రమేయంతో ఈ వ్యవహారం అంతా జరిగింది, దీంట్లో అరవింద్ కుమార్కో లేకపోతే బిఎల్ఎన్ రెడ్డికో ఎవరికి కూడా సంబంధం లేదు, నా ఆదేశాల మేరకు మాత్రమే మా నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు, నేనేం చేసినా నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో పాటు మళ్ళీ వచ్చేటువంటి గవర్నమెంట్ మాదే వస్తుందని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. దాని తర్వాత హెచ్ఎండిఏలో మేము 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని సర్దుబాటు చేస్తాం నిధులు అని చెప్పేసి గతంలో చెప్పి, మళ్ళీ క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ మాట మార్చి మొత్తం అధికారుల మీదకే ఎందుకు తోసేసినావు? నీకు ఆ భయం లేకపోతే, ఆ కేసులో ఆ పసలేనట్టయితే నువ్వు ఎందుకు భయపడ్డావు? నువ్వు ముందు చెప్పినటువంటి మాటకి ఎందుకు కట్టుబడి లేవు? అంటే దీంట్లో కన్ఫామ్గా కేటీఆర్ ఇరుక్కోబోతా ఉన్నాడు. సరే, ఈ రోజు కాకపోయినా రేపైనప్పటికీ ఫార్ములా కార్ల రేస్ ఏదైతే ఉందో దీంట్లో కన్ఫామ్గా కేటీఆర్ యొక్క ఆదేశాల మేరకు, కేటీఆర్ సంబంధించిన సూచనల మేరకు, కేటీఆర్కి ఫ్రెండ్ అయినటువంటి ఒక కంపెనీకి ద్వారా డబ్బులు విదేశీ కంపెనీ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందనేది ఇది అక్షర సత్యం. ఎవరి పర్మిషన్స్ లేదు, ఆర్బీఐ పర్మిషన్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ అన్నిటిని కూడా పట్టించుకోకుండా కేటీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న మనం అడ్వకేట్ తోటి మాట్లాడినప్పుడు కూడా నేను ఒక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో మరి ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారం సంబంధించినటువంటి దాంట్లో మరి కేటీఆర్ సంబంధించినటువంటి తీర్పునేమో హైకోర్టు రిజర్వ్ చేసింది. మరి రిజర్వ్ చేస్తే ఎప్పుడు వస్తుందని చెప్పేసి, మళ్ళీ రిజర్వ్ చేసిన తర్వాత నెలకు ఉంటుందా, 2 నెలలకు ఉంటుందా, ఎప్పుడు వెలువరిస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన రేపు కూడా కావచ్చు, ఎల్లుండి కూడా కావచ్చు, నెల కూడా పట్టవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ తీర్పు పైన ఒక పక్కన ఆయన యొక్క అరెస్టు సంబంధించినటువంటి అంశం ఆధారపడి ఉన్నది. ఒక పక్కన ఏసీబీ 7వ తారీఖున ఈడీ ముంగడికి పోవాలి. ఈడీ ముంగడికి ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది అంటే మనీ లాండరింగ్ జరిగింది. అంటే విదేశీ కంపెనీలకి ఎవరి ఆర్బీఐ పర్మిషన్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు ఏ విధంగా నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినావు అన్నటువంటి దానిపైన ఈడీ సైతం కూడా ఎంటర్ కావడం జరిగింది. 2వ తారీఖు 3వ తారీఖు ఎవరైతే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఒకరేమో కమిషనర్, ఇంకోరేమో ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్, వీళ్ళిద్దరూ 2-3 తేదీల్లో వీళ్ళిద్దరు హాజరైతే 7వ తేదీన కేటీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఈడీ సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈడీ ఏమైనా ఏసీబీ కంటే ముందే ఈడీ ఏమైనా కేటీఆర్ అరెస్ట్ చేస్తుందా లేదనేది కూడా చూడాలి.
కేవలం మరి ఆయన ఆ రోజు ఈడీ విచారణకు పిలుస్తూ ఉంది. మరి విచారణకు హాజరవుతాడా లేదా, మరి ఈ విచారణ నుండి కూడా ఏమైనా మినహాయింపు కోరేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. దీంట్లో మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టులో క్వాష్ పిటిషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి కారణాలను కూడా చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఈడీ సైతం ఎంటర్ అయిపోయింది కాబట్టి గతంలో వాళ్ళ చెల్లి అయినటువంటి కల్వకుంట్ల కవితని ఈడీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి గొర్ర గుంజుకొని పోయి ఢిల్లీలో ఉన్నటువంటి తిహార్ జైల్లో వేసిండు. సో సేమ్ అలానే ఈ అన్న అయినటువంటి కేటీఆర్కి సైతం కూడా ఇదే గతి పడుతుంది కావచ్చు. ఈడీ అంటేనే కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా గజగజ వణికిపోతా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీలో కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనుభవం అయిపోయింది కాబట్టి ఈ నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా కేటీఆర్ ఉండబోతా ఉన్నాడని తెలుస్తూ ఉంది. దీంట్లో ఈ నూతన సంవత్సరం ఈ రోజున కేటీఆర్ మరి మాట్లాడినటువంటి ఈ చిలుక పలుకులు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పసలేదని కేటీఆర్ అన్నారు. ఈ కేసు ఓ లొట్టపీస్ కేసు, అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది, నాపై ఇది ఆరో ప్రయత్నం, రేవంత్ రెడ్డికి ఏమీ దొరకడం లేదు, జడ్జి అడిగేటువంటి ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు, నాపై కేసు పెడితే రేవంత్ రెడ్డిపై కూడా పెట్టాలి, 7న ఈడీ విచారణ హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు, మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అందరికి కూడా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది, నమ్మకం కూడా ఉన్నది. నిన్ను కన్ఫామ్గా అరెస్ట్ చేస్తుంది. దీంట్లో జరిగినటువంటి ఏదైతే ఈ కుంభకోణాలు ఉన్నాయో, మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ మీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ యొక్క కేసులో నువ్వు ఒక్కరే ఇరుక్కోపోవచ్చేమో, కానీ రేపు రానున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే భూముల అమ్మకం కావచ్చు, వీటన్నిటిలో కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కూడా ఇరుక్కోపోవడం జరిగింది. ఇప్పటికీ సైతం న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది. కన్ఫామ్గా ఏదో రోజు న్యాయం గెలుస్తుంది. కన్ఫామ్గా మీరు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా బట్టబయలు కాబోతూ ఉన్నది. గతంలో ఉద్యమ సమయంలో కనీసం వేసుకోవడానికి ప్యారగాన్ చెప్పులు కూడా గతి లేనటువంటి కల్వకుంట్ల కుటుంబం వేసుకున్నటువంటి షర్టు సైతం కూడా ముడతలు పడి కనీసం ఇస్త్రీ లేనటువంటి బట్టలు వేసుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, కవితమ్మ కావచ్చు, ఈరోజు వేల కోట్ల ఆస్తులను ఏ విధంగా సంపాదించారు? ఏది మీకు వచ్చేటువంటి ఎమ్మెల్యేల జీతంతో, లేకపోతే ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి జీతంతో కాదు కదా మీకు వచ్చింది. మీకు వచ్చినటువంటి 2.5 లక్షల సంబంధించినటువంటి జీతం కావచ్చు. దాంతో అక్కడ కంది దగ్గరేమో కల్వకుంట్ల కవితమ్మకు, అజీజ్ నగర్లో హరీష్ రావు ఫామ్ హౌజు, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజు, ఇక్కడ కేసీఆర్దేమో ఇక్కడ, ఇట్లా రకరకాలైనటువంటి ఫామ్ హౌజులు, 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకొని ఏ విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సంపదని దోపిడీ చేసుకున్నారో ఒక్కొక్కటి కూడా ఖచ్చితంగా బయటపడాలి. న్యాయస్థానాలను కూడా మేము కూడా నమ్ముతా ఉన్నాం. కన్ఫామ్గా వీళ్ళు చేసినటువంటి అవినీతిని బయటికి తీయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అంతేకాకుండా ఇది ఆరో ప్రయత్నం అట. మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆరో ప్రయత్నం చేసి విఫలమైపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఆయన చేసినటువంటి ప్రయత్నం అనేది కాదు, మీరు చేసినటువంటి దోపిడీలు ఒక్కొక్కటి పైన కమిషన్లు అయితే వేసి ఒక కీలకమైనటువంటి దశకు రావడం జరిగింది, క్లైమాక్స్ చేరడం జరిగింది. మరి అవన్నీ బాంబులు ఎప్పుడు పేలుతాయో తెలియదు. ఈ పేలినటువంటి ఏదైతే ఇప్పుడు రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఆటం బాంబులు పేలేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒక్కొక్కరు దొరికేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. సో దీంట్లో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఈ కేసులో ఈ సంబంధించినటువంటి ఈ సెక్షన్స్ అన్ని కూడా మరి కేటీఆర్కి వర్తిస్తాయి అని చెప్పేసి అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. 409 కావచ్చు, అలాగే 405 కావచ్చు, అలాగే 31B కావచ్చు, 120B కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి అంటే ఆర్థిక నేరాలకి కేటీఆర్ పాల్పడ్డాడు. అలాగే విదేశీ కంపెనీలకి డబ్బులు కట్టబెట్టిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదనని ఇక్కడ ఏసీబీ తరపు నుంచి వాదించేటువంటి అడ్వకేట్ కావచ్చు, మరో పక్కన పిటిషనర్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయనే పిటిషనర్ సైతం కూడా ఆయన సంబంధించినటువంటి వాదన సైతం కూడా ఎవరు దానకిషోర్, పిటిషనర్ దానకిషోర్ సంబంధించినటువంటి అడ్వకేట్ సైతం కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి దీంట్లో తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. దీనిపైన ఇదే వ్యాఖ్యలు, ఇదంతా కూడా లొట్టపీస్ అయినటువంటి కేసు, ఇది పసలేనటువంటి కేసు, అవినీతి లేనప్పుడు అరెస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి కేటీఆర్ కొంత విరవిగేటువంటి ప్రయత్నం, కొంత అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి నిన్ననేమో గజగజ వణికిండు, తీర్పు ఏమొస్తుందేమో, నన్ను ఇక్కడ నుంచి మళ్ళా ఈడీనో సిబిఐ ఎత్తుకపోతుందని చెప్పేసి నిన్న గజగజ ఉనికినటువంటి కేటీఆర్ కొంత తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది అంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది, నన్ను కావాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన సానుభూతిపరమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక పక్కనేమో చెల్లె కవితమ్మేమో ఆమె ఊరూరు తిరుక్కుంటూ నా అన్ననట అరెస్ట్ చేస్తారట ఇదంతా అని సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. చూద్దాం మరి ఈ యొక్క తీర్పు ఎప్పుడు వస్తూ ఉంటుంది,
ఎప్పుడు కల్వకుంట్ల తారక రామారావు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి.